ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ నే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ గా భావిస్తాం. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది 21 ఇయర్స్ అప్పుడు మనము స్టార్ట్ చేయవచ్చు. 21 ఇయర్స్ దాటిన ప్రతి మహిళ 3 సంవత్సరాలకు ఒకసారి ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవచ్చు. లేదంటే హెచ్పివి కో టెస్టింగ్ అనే టెస్ట్ ద్వారా ప్రతి 5 ఇయర్స్ ఒకసారి చేయించుకోవచ్చు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనం దాన్ని క్యాన్సర్ గా మారకముందే గుర్తించి క్యాన్సర్ ని మనం నివారించవచ్చు. వ్యాధి లక్షణాల విషయానికి వస్తే కార్సినోమా సర్విక్స్ లో మనము ముఖ్యంగా చూసే సిమ్టమ్ ఏంటంటే తెల్లబట్ట, అధికంగా తెల్లబట్ట అవడం, లేదంటే అధిక రక్తస్రావం రావడం, లేకుంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, అంటే లైంగిక సంపర్కం తర్వాత రక్తం రావడం, లేదంటే మూత్రంకి వెళ్తుంటే మంట రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేది మనం ఎర్లీ స్టేజ్ లో చూస్తుంటాం. ఎప్పుడైతే వ్యాధి ఇంకొంచెం ముదురుతుందో అప్పుడు మనము తెలియకుండా మూత్రం రావడము, లేదంటే ఆకలి తగ్గడము, లేదంటే బరువు తగ్గడం, దగ్గు, ఆయాసం, ఇట్లాంటి లక్షణాలు అనేవి మనం కొంచెం వ్యాధి ముదిరిన తర్వాత చూస్తుంటాం. నెక్స్ట్ రోగ నిర్ధారణ ఎలా చేస్తామంటే క్లినికల్ ఎగ్జామినేషన్, స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ద్వారా గర్భసంచి క్యాన్సర్ ఎంత దశలో ఉంది, ఎంత పెద్దగా ఉంది, సైజ్ ఎలా ఉంది, అది చుట్టుముట్టి ఏమైనా వ్యాపించిందా అనేది మనం చూసుకుంటాం. దాంతోపాటు బయాప్సీ అనే టెస్ట్ చేస్తాం. బయాప్సీ టెస్ట్ ఏంటంటే మనం ఒక చిన్న శాంపుల్ తీసి ల్యాబ్కి పంపిస్తాం.